కావాల్సిన పదార్థాలు: దాల్ముడిని 5 గంటలు నానబెట్టి దానిని అరగంట సేపు పొడిగుడ్డపై ఆరబోయాలి. దాని తర్వాత బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ చేసుకొని వేడి చేయాలి. కావాల్సినవి: చక్రాలు చేయడానికి శనగపిండి ఒక 2 గిద్దలు, దానిని వాటర్తో గట్టిగా చక్రాల పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని మనం దవ్వులో పెట్టి ఇట్లా చక్రాలను ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత వాటిని బాగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని వాటిని చక్రాలను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దాల్ముడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దాల్ముడిని తీసుకొని ఆ బాండీలో వేయించాలి. వేయించినప్పుడు అవి పొట్టు ఊడినట్టుగా కనిపిస్తాయి. అప్పుడు అవి వేగినట్టు అన్నమాట. ఆ వేగినట్టును ఒక పేపర్లో వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ తీసేసుకోవాలి. తర్వాత కావాల్సిన మసాలా కలుపుకుందాం. బ్లాక్ సాల్టు, తర్వాత అందులో సాల్టు, తర్వాత కారం, తర్వాత జీలకర్ర పొడిని వేసి బాగా మిక్స్ చేసుకొని ఆ పదార్థాన్ని ఈ యొక్క దాల్ముడి చక్రాలలో కలుపుకోవాలి. ఇంకా ఇష్టం ఉంటే జీడిపప్పును కూడా వేయించుకొని ఇందులో కలుపుకోవచ్చు. దాల్ముడి స్వీట్ షాపుల్లో లాగా రెడీ అయిందన్నమాట.